డిఎస్సి నియామకాల్లో కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కాపు సంక్షేమ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. 103 రాజ్యాంగం సవరణ ప్రకారం విద్య ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కోటా ఉండగా దీనిలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పడాలి అని చెప్పేసి చేగొండి హరిరామ జోగయ్య కోరడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వానికి విన్నవించాడు, కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ కాపులకి డిఎస్సిలో 5% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి పాపం ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కేంద్రంలో అమిత్ షా మోదీ గారి వద్ద పలుకుబడి ఉంది. ఇటు రాష్ట్రంలో తన మద్దతుతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇది సాధ్యమవుతుంది అనేసి పాపం ఆయన భావించి కాపు యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆయన తరపున ఈయన ఒకరితా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. ఈ విధంగానే సరే కాపు యువతకి మంచి అవకాశాలు రావాలని చెప్పేసి చేగొండి హరిరామ జోగయ్య గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చాలా మంచిది. ఎందుకంటే తన సామాజిక వర్గం ఎదుగుదల చూడాలని చెప్పేసి హరిరామ జోగయ్య కోరుకోవడంలో తప్పులేదు. అదేవిధంగా మెగా డిఎస్సిలో ఇలా కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నటువంటి హరిరామ జోగయ్య గారు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి పాపం పెద్ద ఆయన చాలా కష్టపడ్డాడు. ఆనాడు కూటమి ప్రభుత్వం ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసినా కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఈ హరిరామ జోగయ్య గారు కాపులకి 5% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడగడం అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావాలి. ఇది కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇంకా డిఎస్సిలో కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలంటే కుదురుతుందంటారా? అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఆల్రెడీ ఇద్దరు కాపులకి ఒక డిప్యూటీ సీఎం ఇంకొకరు ఎమ్మెల్సీ మంచి మంచి పదవులు తీసుకున్నారు. మరి కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చే డిఎస్సిలో మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరడంలో తప్పలేదు. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా? అసలు అలా చేయడానికి అవకాశం ఉందా? అలా ఇవ్వాలంటే 5% రిజర్వేషన్ ఇవ్వాలంటే కుదురుతుంది అంటారా కూటమి ప్రభుత్వంలో? ఒకవేళ కుదిరేదిగా ఉంటే ఏ విధంగా కుదురుతుందో ఒకసారి కామెంట్ రూపంలో చిన్న కామెంట్ వదలండి. మాకు తెలిసి అయితే కుదరదు. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వదు కాపులకి. మీకేమన్నా సరే నమ్మకం ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం.